టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మహిళా కమిషన్ ముందు విచారణకు హాజరు కాక ముందు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీఆర్ఎస్ మహిళా నేతలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ మహిళా నేతలు పోటాపోటీగా ఆందోళనలకు దిగారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పలువురు మహిళలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో పలువురు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అటు మహిళా కమిషన్ కార్యాలయానికి తాళాలు వేశారు. బహిరంగంగా బయటికి రావాలి. మా మహిళలందరికీ క్షమాపణ చెప్పండి. ఈ రోజు రాష్ట్ర మహిళలందరికీ కూడా సిగ్గు లేకుండా చేసిన వ్యాఖ్యలకు బహిరంగ క్షమాపణ మహిళలకి చెప్పాలి. మహిళా కమిషన్ ఎదురుగా చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తుంది మహిళా కాంగ్రెస్. ఎందుకంటే మొన్నటి వరకు కూడా ఈ పెద్దపీట వేసినా వాళ్ళు పెద్దపీట వేసినా వెయ్యలే. మేము వచ్చిన తర్వాత 9.5 సంవత్సరాల ఏమి చేయలేని ఇవి వేసుకొని కూర్చోవాలి. బహిరంగ క్షమాపణ చెప్పకపోతే వేసుకొని కూర్చోవాలి. మహిళలు తిరగనీయకుండా చేస్తాం. ఇది మొదం అంతం కాదు, ఇది ఆరంభం. అంతం చేస్తాం కేటీఆర్ ని. మమ్మల్ని బ్రేక్ డాన్సులు అంటాడా? ఈ రోజు మహాలక్ష్మి పథకం ఇంత మంచి రన్ అవుతుంటే ప్రతి ఒక్క ఆడది చెప్పు ఇస్తుంది వాళ్ళ మీదకి.